ఇక్కడ యుద్ధ భూమిలో పాండవులకి, కౌరవులకి మధ్య యుద్ధం జరుగుతుంది. ఓకే. అయితే అక్కడ ఈ యొక్క యుద్ధం జరిగిన దాన్ని ధృతరాష్ట్రుడికి సంజయుడు వివరిస్తున్నాడు. అక్కడ యుద్ధ భూమిలో ఏం జరుగుతుందో. ధృతరాష్ట్రుడు ఇది అంటే కౌరవుల ఫాదర్. కౌరవుల యొక్క ఫాదర్. అయితే ఆయనకి ఈ కురుక్షేత్రంలో జరిగిందంతా సంజయుడు ఆయనకి లైవ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సంజయుడొచ్చి ధృతరాష్ట్రుడి యొక్క సెక్రటరీ. వ్యాస మహర్షి శిష్యుడు. సో, వ్యాస మహర్షి ధృతరాష్ట్రుడిని అడుగుతారు. "నువ్వు పాండవుల ఈ యొక్క యుద్ధాన్ని చూస్తావా నీకు? చివరి దశలో నీకు కళ్ళిస్తాను నేను" అని. అయితే ధృతరాష్ట్రుడు అంటారు, "పాండవులు జీవించినప్పుడు నేను చూడలేదు కదా! చనిపోయేటప్పుడు నేను చూడదలుచుకోలేదు వాళ్ళని" అంటాడు. అంటే ఆయనేమనుకుంటారంటే పాండవులు చనిపోతారు ఎందుకు చూడాలని. కానీ చనిపోయేది వాళ్ళ కొడుకులని ఆయనకు అర్థం కావట్లేదు. అయితే ఆయన అంటారు, "సరే నా సెక్రటరీ ఉన్నారు కదా సంజయ్ మీ శిష్యుడు ఆయనకివ్వండి. ఆయన చూస్తాడు అక్కడ జరిగిందేంటో. ఆయన ద్వారా నేను వింటాను" అని. సో, అయితే ఇక్కడ సంజయుడు అక్కడ జరిగిన ఏదైతే యుద్ధ భూమిలో జరిగినయన్నీ ఆయనకి డీటెయిల్డ్‌గా తెలుస్తాయి. తెలియటమే కాదు వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో కూడా తెలుస్తాయి. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తుంటాం ఆస్ట్రేలియాలో జరిగింది. అక్కడ మనం మొత్తం కెమెరాలు ఉండటం వల్ల అన్ని యాంగిల్స్ నుంచి ఏం జరుగుతుందో మనకొక ఐడియా వస్తుంది. కానీ వాళ్ళ మనసులో ఏమనుకుంటారో మనకి తెలీదు. కానీ ఇక్కడ సంజయుడికి వ్యాస మహర్షి కృప వల్ల అక్కడ యుద్ధ రంగంలో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో కూడా ఈయనకు అర్థమవుతుంది. ఓకే. ఎక్కడుంటారు సంజయ్? ఇక్కడ ధృతరాష్ట్రుడి దగ్గరే ఉంటారు. ధృతరాష్ట్రుడి పక్కనే కూర్చొని హస్తినాపురంలో రాజ్యంలో కూర్చుంటారు. రాజభవనంలో కూర్చొని కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతుంది. ఒక 200-300 కిలోమీటర్స్ దూరంలో. సో, అక్కడ యుద్ధం జరుగుతుంది. ఈయన భవనంలో కూర్చొని వివరిస్తున్నారైతే. అయితే ధృతరాష్ట్రుడు అడుగుతున్నారు సంజయ్‌ని, "అరే! ఇప్పుడు యుద్ధ భూమిలో వాళ్ళొచ్చారు గదా! వారి మధ్యలో ఏం జరుగుతుంది ఇప్పుడు" అని. సో, మనకేంటంటే భగవద్గీత ఫస్ట్ ఆ సినారియో అర్థం జేసుకోవాలి. అప్పుడు మనకి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. అరే! ఏ సిట్యుయేషన్‌లో అర్జునుడికి భగవద్గీత కృష్ణుడు వివరించారని తెలుసుకుంటే అప్పుడు మనం చాలా ఈజీగా రిలేట్ అయితాం. ఓకే. నాకు కూడా ఇది హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. నేను కూడా నా జీవితంలో అప్లై చేయొచ్చు. ఈ సిట్యుయేషన్ అంటే అర్జునుడికి ఒక స్ట్రగలింగ్ సిట్యుయేషన్ ఉందనమాట. ఆ స్ట్రగుల్ నుంచి ఎలా బయటికి రావాలనేది కృష్ణుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారక్కడ. సో, అందుకే ఈ భగవద్గీత ఎందుకంత రిలవెంట్ అంటే అది ప్రతి ఒక్కళ్ళు జీవితంలో ఒక స్ట్రగల్ అంటూ ఉంటుంది. ఆ స్ట్రగుల్ నుంచి బయటపడాలంటే మనం ఏంటంటే మన మైండ్‌ని ఉపయోగించో మనం ఏదో అక్కడ ఫ్రెండ్స్‌ని అడుగో, వీళ్ళని అడుగో, వాళ్ళని అడుగో దాని నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నాం. కానీ అదే కృష్ణుడిని అడగండి మీరు. ఈ సిట్యుయేషన్ నాకిలా ఉంది. నేను దీని నుంచి బయటికెళ్ళాలి. ఎందుకంటే ఈ సృష్టిని నిర్మించింది భగవంతుడు. ఆయనకి కరెక్ట్‌గా తెలుసు మనం దీని నుంచి ఎళ్ళాలని. సో, ఆయన్ని అడిగితే మనకు కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారాయన. సో, ఆయన్ని అడగటం అన్నిటికన్నా చాలా ఇంటెలిజెంట్ వర్క్. అయితే ఈ సినారియో మనం ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు మీరు ఫస్ట్ చాప్టర్ చూస్తే ధృతరాష్ట్రుడు సంజయ్‌ని అడుగుతున్నారు. ఏమని? "అరే! ఇక్కడ కురుక్షేత్రంలో మా కొడుకులు కౌరవులు వాళ్ళందరూ వచ్చారు. ఏం జరిగింది అక్కడ" అని. ఆ క్వెషన్ చూస్తేనే మీకు ధృతరాష్ట్రుడి యొక్క సిట్యుయేషన్ అర్థమవుతుంది. ధృతరాష్ట్ర ఎంత ఇన్‌సెక్యూర్‌గా ఉన్నాడు. అభద్రత చాలా ఉంది ధృతరాష్ట్రుడు. ఎట్లా అంటే, అరే! ఇప్పుడు ఎవరన్నా ఆకలిగా ఉంది హోటల్‌కెళ్ళాడు. హోటల్‌కెళ్ళి కూర్చున్నాక ఏం చేశాడు అని ప్రశ్న అడిగారనుకోండి, అది చాలా మూర్ఖంగా అనిపిస్తుంది. అరే! ఆకలేస్తుంది హోటల్‌కెళ్ళాడంటే ఏం చేస్తాడు? భోంచేస్తారు. మరి ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్న అట్లాగా. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ మామకా పాండవశ్చైవ కిము కుర్వత సంజయ్. నా కొడుకులు పాండవులు వచ్చి ఆ యుద్ధ రంగంలో ఏం చేశారు అని అడుగుతున్నాడు. అంటే ఆయనకి చాలా అభద్రత ఉంది. చాలా ఇన్‌సెక్యూరిటీ. ఏం ఇన్‌సెక్యూరిటీ? నా రాజ్యం పోతుందేమో అని ఇన్‌సెక్యూరిటీ. అంటే ధృతరాష్ట్ర ఆయన పేరే అట్లాంటిది. ఇన్‌సెక్యూరిటీ అంటే ఒక రకమైన భయం. అభద్రత. అంటే నా నుంచి నా వస్తువులు పోతాయని. ధృతరాష్ట్ర ఆయన పేరే అట్లాంటిది. రాష్ట్రాన్ని గట్టిగా పట్టుకొని కూర్చున్నాడాయన. ఆయన సీట్ అంటే చాలా ఇష్టం ఆయనకి. అటాచ్‌మెంట్. సో, అందుకని అదేంటంటే మనకి భగవద్గీత మొదటి అధ్యాయంలో ముగ్గురు పర్సనాలిటీస్ చెప్తారు కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలంటే. మొదటి అధ్యాయం మీకు. ఒకడు ధృతరాష్ట్ర, దుర్యోధన, అర్జున. ఓకే. దుర్యోధనుడు, అర్జునుడు. అర్జునుడు. ఓకే. ముగ్గురు కన్సల్ట్ అయితారు. ధృతరాష్ట్రుడు సంజయ్‌ని కన్సల్ట్ అయితారు. అయితే ఆయన్ని అడుగుతారు ఏం జరుగుతుంది అక్కడ అని. ఆయన ఇన్‌సెక్యూరిటీని ఎక్స్‌ప్రెస్ చేస్తారు. ఏం చేశారు వాళ్ళు అక్కడ అని. వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారా? యుద్ధం చేస్తున్నారా? అనే ఒక ఫీలింగ్ ఉంటుంది ఆయనకి. నెక్స్ట్ వచ్చి దుర్యోధన. అయితే సంజయ్ అంటారు
మొత్తం సైన్యాన్ని చూశాక దుర్యోధనుడు వెంటనే ఆయనకి ఇన్సెక్యూరిటీ వస్తుంది. ఆయనకు అభద్రత ఉంటుంది. ఆయన భయపడతాడు. దుర్యోధనుడు ఏం చేస్తాడు, వెంటనే ద్రోణాచార్య దగ్గరికి వెళ్తారు, తన గురువు దగ్గరికి. ఆయన దగ్గరికి వెళ్ళి అంటారు, అరే చూడు, దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్య ఉపసంగమ్య రాజా వచనం అబ్రవీత్. అయితే ఆయన ద్రోణాచార్య దగ్గరికి అంటారు, అరే చూడండి, మీరేదైతే ద్రుపదుడు పుత్రుడికి నేర్పించారో యుద్ధ జ్ఞానాన్నంతా, ఆయన్ని దాన్ని ఉపయోగించుకొని మనకు ఎదురుగుండా మన శత్రువులా నించున్నారు ఇప్పుడు. అయితే ద్రుపద పుత్రేణ అని ఎందుకన్నారు దుర్యోధనుడు? ఇప్పుడు 3 పర్సనాలిటీ చెప్పా. దుర్యోధనుడి ఇన్సెక్యూరిటీ ఏంటంటే ఇది రజోగుణం ప్రభావం. ధృతరాష్ట్ర యొక్క ఇన్సెక్యూరిటీ ఆ తమోగుణ ప్రభావం. దుర్యోధన ఇన్సెక్యూరిటీ రజోగుణం ప్రభావం. ఆయన ఏంటంటే ఓడిపోతానేమో అని భయం అక్కడ. ఇక్కడ ఏంటంటే పొజిషన్ పోతుందేమో అని భయం. అక్కడ రిజల్ట్ చాలా ఓరియంటెడ్ అనమాట. దుర్యోధన రిజల్ట్ ఓరియంటెడ్. ఓకే. మనం కూడా మన లైఫ్లో ఈ 2 ఇన్సెక్యూరిటీస్ మనకు కూడా ఉంటాయి. నా వస్తువులు పోతాయేమో అని, ఇంకోటి ఓడిపోతానా గెలుస్తాను. ఎప్పుడు మన రిజల్ట్ మీద ఉంటుంది. క్రికెట్లో ఓడిపోతుందా గెలుస్తుందా ఇండియా, నాకు రిజల్ట్ ఎలా వస్తుంది, ప్రతిసారి రిజల్ట్ ఓరియంటెడ్ ఉంటుంది. సో ఇది దుర్యోధన కేసు. అయితే మూడో పర్సనాలిటీ ఎవరంటే అర్జునుడు. సో అర్జున్ పర్సనాలిటీ ఏంటంటే నేను తప్పు చేస్తున్నానా మంచి చేస్తున్నానా అనే భయం ఉంటుంది ఆయనకి. ఆయన కృష్ణుడు అడుగుతారు ప్రశ్న. సో ముగ్గురు వెళ్తారు, వేరే వాళ్ళని కన్సల్ట్ అవుతారు. ధృతరాష్ట్రుడు సంజయ్ని అప్రోచ్ అయ్యారు, నాకు చాలా ఇన్సెక్యూర్గా ఉంది, ఏం చేయాలి. ఇక్కడ దుర్యోధనుడు ద్రోణాచార్యని అప్రోచ్ అయ్యారు, అర్జునుడు కృష్ణుడిని అప్రోచ్ అయ్యారు. ముగ్గురు ఇన్సెక్యూర్గా ఉన్నారు, కానీ అర్జునుడే ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడగలిగాడు, మిగతా వాళ్ళు బయటపడలేదు. అంటే ఏమర్థం చేసుకోవాలంటే ఎలా మనం అప్రోచ్ అవుతున్నాం గురువుని, ఆయన నుంచి ఎట్లాంటి జ్ఞానాన్ని మనం పొందాలనుకుంటున్నామో. ఎందుకంటే దుర్యోధనుడు ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన హెల్ప్ లాగా అడగలేదు, ఆయన క్రిటిసైజ్ చేస్తారు. మీరు మీ ఫ్రెండ్ అయిన ద్రుపదుడు కొడుకుకి మీరు నేర్పించారు. ద్రుపదుడును ద్రోణాచార్యులు ఫ్రెండ్స్ గురుకులంలో. ద్రుపదుడు ఎవరు ఇప్పుడు ఇక్కడ? ద్రుపద అంటే ఇంకొక రాజు, ఆయన ద్రోణాచార్య వాళ్ళ ఫ్రెండ్స్. ఆయన అంటే వాళ్ళిద్దరు గురుకులంలో చదువుకున్నారు. తర్వాత ద్రుపదుడు అంటే ద్రౌపది వాళ్ళ ఫాదర్. అయితే వాళ్ళు క్లాస్మేట్స్ అయినప్పుడు వాళ్ళు ద్రుపదుడు ఏమంటారంటే ద్రోణాచార్యతోటి, ఈ పాండవుల గురుతోటి, నేను ఎప్పుడైతే రాజు అవుతానో నీకు సగం రాజ్యం ఇస్తాను, మనం ఫ్రెండ్స్గా ఉందామని. అయితే ద్రోణాచార్యులు చాలా బీదగా ఉంటారు. ఆయన ద్రుపద దగ్గరికి వెళ్తాడు సహాయం అడగటానికి, నువ్వు నా ఫ్రెండ్ అని. అయితే ద్రుపదుడు ఇన్సల్ట్ చేస్తారు, నువ్వేంటి ఫ్రెండ్షిప్ ఈక్వల్ లెవెల్లో ఉంటుంది, కావాలంటే 2 ఆవులు ఇస్తాను తీసుకొని వెళ్ళిపో అని. సో ఆ ఇన్సల్ట్కి ఆయన మళ్ళీ తిరిగి వచ్చి ఆయన పాండవులకి కౌరవుకి గురువు అయ్యి వాళ్ళని గురుదక్షిణగా ఆ ద్రుపదుడిని ఓడించి బంధించి తీసుకొని రమ్మంటారు. సో అలా పాండవులు వెళ్ళి ద్రుపదుడిని ఓడిస్తారు. దాని తర్వాత ఏమవుతుంది, ద్రుపదుడికి ఇన్సల్ట్ చేస్తారు. ద్రుపది ఇన్సల్ట్ అవుతాడు. ఆయన ఏమనుకుంటారు, అరే నాకు ఇంత ఇన్సల్ట్ అయింది, ఇప్పుడు నేను కక్ష తీర్చుకోవాలి ద్రోణాచార్య మీద, కానీ నాకు అంత టాలెంట్ లేదు. సో ఆయన ఏం చేస్తారు, యజ్ఞం చేస్తారు. యజ్ఞం ఎందుకు చేస్తారు, నాకు ఒక కొడుకు కావాలి, ఆ కొడుకు ద్రోణాచార్యని చంపాలి. సో ఆ యజ్ఞకుండం నుంచి రథంతో పాటు ఒక ఖడ్గంతో పాటు దుష్టద్యుమ్నుడు జన్మిస్తారు. డైరెక్ట్ యజ్ఞం నుంచే వస్తారు ఆయన. సో దాని తర్వాత ఇంకా ఆహుతేస్తే ద్రౌపది కూడా వస్తుంది ఆ యజ్ఞకుండం నుంచి. సో వాళ్ళిద్దరు యజ్ఞం నుంచే జన్మిస్తారు. సో అందుకే అయితే దుష్టద్యుమ్నుడు యజ్ఞం నుంచి ఆ ఆహుతి ఎందుకు వేశారు, ద్రోణాచార్యని చంపటానికి. ఆ ద్రోణాచార్యకి తెలుసు ఈ దుష్టద్యుమ్నుడు పుట్టింది నన్ను చంపటానికి అని. అయినా దుష్టద్యుమ్నుడిని ద్రుపదుడు ద్రోణాచార్య దగ్గరికే పంపిస్తారు నేర్చుకొని రమ్మని. అయితే ద్రోణాచార్య తెలుసు ఈయన పుట్టింది నా గురించి చంపడానికి, కానీ ద్రోణాచార్యుడు ఏంటంటే ఆయన బ్రాహ్మణుడు కాబట్టి ఆయనకు తెలుసు చావు అనేది ఖచ్చితంగా ఒకానొక రోజు వస్తుంది. నా ధర్మం ఏంటి, ఈ వ్యక్తికి యోగ్యత ఉంది కాబట్టి ఆయనకి నేను విద్యను ఇవ్వాలి. క్షత్రియుడు కాబట్టి ఆయన యోగ్యత ఉంది కాబట్టి నన్ను చంపినా చంపకపోయినా ఆయనకి యోగ్యత ఉంది కాబట్టి ఆయనకి నేను విద్యను ఇవ్వాలి. అందుకని ద్రోణాచార్య దుష్టద్యుమ్నుడికి నేర్పిస్తారు. ఇక్కడ దుర్యోధనుడు ఎలా అంటున్నారు, చూడు ఆయన నిన్ను చంపడానికి పుట్టాడు, ఆయనకే నువ్వు విద్య నేర్పించావు, నీ ముందు నించున్నాడు. ఇప్పుడు ఆపోజిట్ సేన యొక్క అధ్యక్షుడు ఎవరు, సైన్యాధ్యక్షుడు దుష్టద్యుమ్నుడే. పాండవుల సైన్య అధ్యక్షుడు దుష్టద్యుమ్నుడు. సో ఆయన నీ ఆపోజిట్లో నించున్నాడు, ఆయన నిన్ను చంపడానికి. నువ్వు ఎంత తెలివి తక్కువడివి అన్నట్టుగా ఆయన్ని క్రిటిసైజ్ చేస్తారు గురువుని. అదే నేను చెప్తున్నా కదా, మనం గురువుని ఎలా అప్రోచ్ అవుతామన్న దాన్ని బట్టి సొల్యూషన్ వస్తుంది మనకి.
సో, ఇక్కడేమైతుందంటే నెక్స్ట్ ఇప్పుడు ద్రోణాచార్యులని చాలామంది క్రిటిసైజ్ చేస్తారు. ఏకలవ్య యొక్క బొటనవేలు కట్ చేశారు అని. మీరు వినే ఉంటారు. అయితే ఇప్పుడు అదే ద్రోణాచార్యులు దుష్టద్యుమ్నుడికి ఎందుకు నేర్పించారు? అరే! దుష్టద్యుమ్నుడైతే నిన్ను చంపుతాడు. ఏకలవ్యుడైతే నిన్ను పొగిడి నీకు సన్మానం చేసేవాడు. అలాంటి ఏకలవ్యుడికి నువ్వు నేర్పించట్లేదు. కానీ నిన్ను చంపాలనుకున్న దుష్టద్యుమ్నుడికి నేర్పిస్తున్నావు. ఎందుకని? ఎందుకంటే ఆ వ్యక్తికి యోగ్యత ఉంది కాబట్టి. ఇక్కడ ఏకలవ్యుడికి నేర్చుకున్న తర్వాత ఆయన చూస్తే మీరు అర్జునుడును ద్రోణాచార్యుల వారు అడవిలో వెళ్ళినప్పుడు ఒక కుక్క గట్టిగా మొరుగుతూ ఉంటుంది. వెంటనే ఏకలవ్యుడు దాని నోట్లో 10 బాణాలేస్తాడు. అర్జునుడు అది చూసి ఆశ్చర్యపోతారు. ఇంత పర్ఫెక్ట్‌గా ఎవరు అన్ని బాణాలేయగలుగుతారు ఒక్కొక్క నోట్లో అని. అయితే అది చూసాక ద్రోణాచార్యకి కూడా అనిపిస్తుంది ఎవరింత స్పెషల్ వ్యక్తి అని. అప్పుడు ఏకలవ్యుడొచ్చి నేనే ఏశాను. మీరే నా గురువుగారని ఆయన చెప్తారు. అయితే ద్రోణాచార్యులు అర్థం చేసుకున్నారు. వీడికున్న సరైన విల్లు విద్య ఇవన్నీ జ్ఞానాన్ని అప్పుడే మిస్‌యూజ్ చేస్తున్నాడు. అంటే ఏదైతే నిస్సహాయమైన జంతువుని అంత హింసిస్తున్నాడు ఆయనకున్న జ్ఞానంతోటి. ఇంకా ముందు ముందు ఇదే జ్ఞానం పెరిగితే ఎంతమందికి ఆయన హాని కలిగిస్తారు? అందుకే ఆయన అంటారు సరే గురుదక్షిణ అని బొటనవేలు తీసేసుకుంటారు. ఎందుకంటే అదొక రకంగా రక్షణ. ఇప్పుడు చూడండి ఉదాహరణకి ఇప్పుడు తాలిబాన్ ఉగ్రవాదులున్నారు. ఉగ్రవాదులకు ఎవరైనా వచ్చి అణుబాంబు టెక్నాలజీ ఇచ్చారనుకోండి, దానివల్ల ప్రపంచానికే నష్టం కదా! సో, అదేవిధంగా ఏకలవ్యుడిని కాపాడటానికి ఆయన తనకిచ్చిన జ్ఞానాన్ని ఆయన దురుపయోగించకుండా ఉండటాని గురించి ద్రోణాచార్యులు ఆయన నుంచి బొటనవేలు అడిగేస్తారు. కానీ అదే ద్రోణాచార్యులు తనని చంపాలనుకున్న దుష్టద్యుమ్నుడికి మొత్తం జ్ఞానాన్ని ఇచ్చారు. చూడండి. సో, దుర్యోధనుడొచ్చి అదే క్రిటిసైజ్ చేస్తారు. చూడు ఏం చేసావు నువ్వు అని. తర్వాత దుర్యోధనుడు ఒక లిస్ట్ ఇస్తారనమాట. పాండవుల వైపు ఈ యోధులున్నారు అందరూ అని. మా వైపు కూడా ఇంతమంది యోధులున్నారు అని చెప్తారు. ఫస్ట్ ఏంటంటే దుర్యోధనుడు ద్రోణాచార్యుల దగ్గరికెళ్ళి చూడు పాండవుల వైపు ఈ సైన్యాలున్నారు అని. అయితే ద్రోణాచార్యులు అంటారు నేను మీ నాన్నలాగా గుడ్డివాడిని అనుకున్నాను నాకు అనిపిస్తుందని. కానీ దుర్యోధన అంటారు మీరిప్పుడు చూస్తున్న విధంగా కాదు నేను చూపించే విధంగా చూడండి అంటాడు. ఎందుకంటే మీరు ఎవరిని చూస్తారు? మీరు అర్జున్ని చూస్తారు. మీరు ధర్మరాజుని యుధిష్ఠిరుని చూస్తారు. ప్రేమతో చూస్తారు వారిని. అదే నేను ఎవరిని చూపిస్తున్నానో మీరు చూడండి. అక్కడ ద్రుపదుడిని చూడండి. అక్కడ దుష్టద్యుమ్నుని చూడండి. అప్పుడు మీలో ప్రేమ కాదు మీలో క్రోధం వస్తుంది. మీలో యుద్ధం చేయాలనే ఒక కోరిక కలుగుతుంది. ఎందుకంటే వీళ్ళందరికీ పాండవులంటే ప్రేమ. అవును. ద్రోణాచార్యులకైనా భీష్మాచార్యులకైనా. అయితే ఇప్పుడు 3 మెంబర్స్ అప్రోచ్ విన్నాం కదా ప్రభుజీ ఫస్ట్ చాప్టర్‌లో. ఈ యుద్ధం రూల్స్ ఫస్ట్ చాప్టర్‌లోనే డిస్కషన్ ఉంటాయి. యుద్ధం రూల్స్ ఏంటి? మాకు తెలీదు కొంచెం బేసిక్ రూల్స్ చెప్పండి. బేసిక్ రూల్స్ ఏంటంటే సూర్యోదయం ఇప్పుడు శంఖం మోగిస్తారు. ఆ! అప్పుడు యుద్ధం చేస్తారు. హ్మ్. సూర్యాస్తమయాక శంఖం మోగించినప్పుడు యుద్ధం ఆపేయాలి. ఓకే. తర్వాత మీరు కలుసుకోవచ్చు కూడా అటు ఇటు క్యాంపులకెళ్ళి. మీకు దాంట్లో డిన్నర్ టైంలో డిన్నర్ టైంలో కూర్చొని తినొచ్చు కూడా ఏం ప్రాబ్లం లేదు. ఆపోజిషన్ ఇండియా పాకిస్తాన్‌ల లేదు. కోపం ఏముండదు. ఎట్లా అంటే మీరు చూడండి యుద్ధం స్టార్ట్ అవ్వకముందు జస్ట్ ఇలా మొత్తం భగవద్గీత ఇదంతా అయిపోయిన తర్వాత ఇంక యుద్ధం చేయాలి అనే సమయంలో పాండవ వైపు నుంచి యుద్ధం స్టార్ట్ కాకముందు ధర్మరాజు ఆయన అస్త్రాల్ని పక్కన పెట్టి ఎవరైతే యుధిష్ఠిరుడు పాండవుల్లో ఫస్ట్ యుధిష్ఠిరుడు బ్రదర్. ఫస్ట్ బ్రదర్ ఆయన యుధిష్ఠిరుడు ధర్మరాజు ఆయన అస్త్రాలను పక్కన పెట్టి చెప్పులు విడిచిపెట్టి కౌరవుల వైపు నడుచుకుంటూ వెళ్తారు. అది చూసి భీముడికి కోపం వస్తుంది. అరే ఇప్పుడు వెళ్ళి నువ్వు కాంప్రమైజ్ అయిపోతున్నావా సరెండర్ అయిపోతున్నావా ఇంత దూరం వచ్చాం యుద్ధం చేయడానికి మేము యుద్ధం చేయాలని. అయితే ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతారు. కానీ ధర్మరాజు యుధిష్ఠిరుడు ఏం మాట్లాడు. ఆయన నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఆయన చేశాడు కాబట్టి భీముడు కూడా అలాగే వెళ్తాడు. ఆయన వెనకాల అర్జునుడు కృష్ణ నకుల సహదేవ్ అందరూ ధర్మరాజు వెనకాల నడుచుకుంటూ వెళ్తారు యుధిష్ఠిరుడు వెనకాల. ఫస్ట్ ధర్మరాజు భీష్మాచార్యుల్ని ఆయన ప్రణామం చేసి మేము మీతో యుద్ధం చేయాలనుకుంటున్నాము మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి అంటారు. పర్మిషన్. ఆయన్ని పర్మిషన్ అంటారు. భీష్మాచార్యులు ధర్మరాజుని ఏమంటారంటే నువ్వు వచ్చావు కాబట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నాను. అది కానీ నువ్వు రాకపోతే నేను శాపం పెట్టుండేవాడిని. అంటే ఆయన చాలా రెస్పెక్ట్ఫుల్గా ఎంతో వినయంతోటి ఆయనకి యుద్ధం చేయాలని కోరిక లేదు ధర్మరాజుకి. కానీ సిచ్యువేషన్ అట్లా వచ్చింది. అందుకే పెద్దల్ని పర్మిషన్ అడుగుతున్నారు. మీతో యుద్ధం చేయాలని మీరే నాకు పర్మిషన్ ఇవ్వండి అని. తర్వాత ద్రోణాచార్య దగ్గరికి వెళ్తారు. కృపాచార్యుల దగ్గరికి వెళ్తారు. శల్యుడి దగ్గరికి వెళ్తారు. అందరినీ పర్మిషన్ అడుగుతారు. మీతో యుద్ధం చేయడానికి పర్మిషన్ ఇవ్వండి అని.
వాళ్ళందరూ ఆశీర్వదిస్తారు. మళ్ళీ వాళ్ళని మిమ్మల్ని ఎలా ఓడించాలని వారినే అడుగుతారు. ఇప్పుడు వారు ఎగనెస్ట్‌గానే యుద్ధం చేస్తున్నారు. కానీ ఆయన యొక్క ప్రవర్తన చూసి వారు ఎలా మమ్మల్ని ఓడించాలనే విషయం వాళ్ళే చెప్తున్నారు. భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు అందరూ చెప్తారు. శల్యుడితో ప్రతి ఒక్కళ్ళు ధర్మరాజుకే హెల్ప్ చేయాలనుకుంటారు. ఇక్కడ దుర్యోధనుడికి అర్థం కాదు. అరే వీళ్ళందరూ నా వైపు ఫైటింగ్ చేస్తున్నారు. కానీ ఆశీర్వాదం పాండవులకి ఎందుకు ఇస్తున్నారని. ఎందుకంటే పాండవుల యొక్క ప్రవర్తన అటువంటిది. పాండవులు ఎప్పుడూ వారి పెద్దల యొక్క ఆశీర్వాదం యొక్క సంపత్తిని పొందుతున్నారు వాళ్ళు. దుర్యోధనుడి అన్ని శాపాలు లభిస్తున్నాయి. పాండవులకు అన్ని వరాలు లభిస్తున్నాయి. ఎందుకంటే వారి యొక్క ప్రవర్తన అటువంటిది. ఇక్కడ చూడండి దుర్యోధనుడు ఆయన ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి ఆయన క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇక్కడ పాండవులు వెళ్ళి ఆశీర్వాదం అడుగుతున్నారు. చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో.